శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము, స్కందపురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యము, పంచమోధ్యాయము. సూతుడు చెప్తున్నాడు. శ్రీమద్ రామాయణ మహత్యాన్ని విని సనత్కుమార మహాముని ఎంతో సంతృప్తుడయ్యాడు. తరువాత అతడు నారద మహర్షిని ఇంకా ఇలా ప్రశ్నించాడు. ఓ దేవర్షి, మీరు రామాయణ మహత్యాన్ని దయతో మాకు విశదీకరించి ఉన్నారు. ఇప్పుడు శ్రీరామాయణ పారాయణ విధానాన్ని వినగోరుతున్నాము. ఓ మహానుభావ, మీరు తత్వార్థములను వివరించడంలో సర్వసమర్థులు కనుక మాయందు మిగుల అనుగ్రహముంచి ఆ విశేషాలను సమగ్రంగా వివరించ ప్రార్థన. నారదుడు చెప్తున్నాడు. ఓ మహర్షులారా, రామాయణ పారాయణాది విధి విధానాలను చక్కగా వివరిస్తాను, సావధానంగా వినండి. ఇది ముల్లోకములయందును ఖ్యాతికెక్కినది. ఇది స్వర్గసుఖలాభములకును మోక్షప్రాప్తికిని పరమ సాధనము. రామాయణ కథాశ్రవణ విధానమును, పారాయణ పద్ధతిని తెలిపెదను, శ్రద్ధగా ఆలకించండి. దీనిని మిగుల భక్తి శ్రద్ధలతో అనుష్ఠించుట ఎంతైనా ముఖ్యము. ఈ పారాయణాది విధులను ఆచరించిన వారి యొక్క వివిధములగు పాపములు అన్నీ కూడా పూర్తిగా నశిస్తాయి. ఈ అనుష్ఠానమును చైత్రమాసమున కానీ, కార్తీక మాసమునందు కానీ, మాఘమాసమున కానీ, శుక్లపక్షమునందలి పంచమి నుండైనను ప్రారంభించవచ్చును. స్వస్తివాచన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని సంకల్పించాలి. తరువాత శ్రీరామాయణ కథాశ్రవణమును 9 రోజులు దీక్షతో నడపాలి. ఓ రామ, నేటి నుండి ప్రతిరోజు నీ కథామృతమును భక్తి శ్రద్ధలతో గ్రోలెదము. రామాయణ పారాయణ కథాశ్రవణపూర్వకమైన ఈ నవరాత్ర దీక్ష నిర్విఘ్నముగా నెరవేరునట్లు అనుగ్రహింపుము అని భగవంతుని ప్రార్థించాలి. ప్రతిరోజు ఉషకాలముననే మేల్కొని ఉత్తరేణు పుల్లెలతో దంతశుద్ధి చేసుకొని స్నానాధికములను ముగించుకోవాలి. తరువాత రామభక్తి తత్పరులై అనుష్ఠానమునకు సిద్ధం కావాలి. అనంతరము సంయమనముతో ఏకాగ్రత వహించి బంధుమిత్రులతో కూడి రామవృత్తాంతమును వినాలి. ఇలా ప్రతిరోజు సంప్రదాయానుసారము స్నానాది కృత్యములను ముగించుకొని శుభ్రవస్త్రములను ధరించి పవిత్ర భావనతో మౌనముగా ఇంటికి చేరాలి. తరువాత పాద ప్రక్షాళనం చేసుకొని ఆచమించి జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని స్మరించాలి. తరువాత నిత్య దేవతార్చనను ముగించుకొని సంకల్పపూర్వకముగా శ్రీమద్ రామాయణ గ్రంథమును భక్తి శ్రద్ధలతో పూజించాలి. వ్రతదీక్షను వహించి ఆవాహన, ఆసన, అభిషేక, గంధపుష్పాదులతో ఓం నమో నారాయణాయ అనుమంత్రమును పఠిస్తూ స్వామికి భక్తితో షోడశోపచారములను చెయ్యాలి. భక్తి శ్రద్ధలు కలవారు ఈ పూజాధికములకు అనుబంధంగా 1 పర్యాయము కానీ, 2 పర్యాయములు కానీ, శక్తిని అనుసరించి 3 పర్యాయములు కానీ హోమ కార్యక్రమాలను నిర్వర్తించాలి. దీక్షతో అట్లు హోమములను చేసినచో వారి పాపములన్నీను తొలగిపోవును. ఇట్లు రామాయణ పారాయణాది విధులను సావధానులై ఆచరించిన వారు దైవానుగ్రహమునకు పాత్రులై వారు పరమపదమునకు చేరుదురు. వారికి పునర్జన్మ ఉండదు. చండాలురు, పతితులు, వైదిక ధర్మములను మర్యాదలను నిందించునట్టి నాస్తికులు, దుర్భాషలాడువారు మొదలగు వారిని గురించి రామాయణ వ్రత దీక్షలోనున్న ధర్మనిరతులు మాట వరుసకైనను ఏమాత్రము ప్రస్తావించరాదు. కుండుని చేతి భోజనము చేసినవాడు భర్త జీవించి ఉండగా ఆ స్త్రీకి పరపురుషుని వలన జన్మించినవాడు దుష్టుడు. దేవలకుని చేతి భోజనము చేసినవాడు దేవుని సొమ్మును అక్రమంగా తినేవాడు కపట వైద్యుడు. పొట్టకూటికై అనర్హులను పొగుడుతూ కవిత్వం రాసేవాడు. దేవతలను, బ్రాహ్మణులను నిందించేవాడు. ఎల్లప్పుడూ పరుల సొత్తుకై ఆశపడేవాడు. పరస్త్రీలంపటుడు మొదలగు వారిని రామాయణ వ్రత దీక్షలో ఉన్నవాడు ఏ విధముగాను ఆదరింపరాదు. ఇట్లు అన్ని విధములుగా పవిత్రుడైన పురుషుడు అందరుకును హితము గోరుచుండు వాడై శ్రీమద్ రామాయణమునందు చక్కని శ్రద్ధాదరములు కలిగి ఉన్నచో అట్టి వానికి ఐహిక సుఖలాభములే కాక కడకు మోక్షసిద్ధియు కలుగును.
గంగాజలము వలె పవిత్రమైన తీర్థము, తల్లితో సమానమగు గురువు, విష్ణువుతో తుల్యమగు దైవము, రామాయణము కంటే పవిత్రమైన గ్రంథము లేవు. వేదము వంటి శాస్త్రము, శాంతిని మించిన సుఖము, సూర్యకిరణములతో సమానమగు కాంతిమండలము, రామాయణమునకు సాటిరాగల ఉదాత్త కావ్యము ఈ లోకమున లేనే లేవు. సహనమే అన్నింటినీ మించిన బలము, కీర్తియే నిరుపమానమైన సంపద, జ్ఞానమే అపూర్వమైన ఒక పెన్నిధి. శ్రీమద్ రామాయణమే సర్వోత్కృష్టమైన మహాకావ్యము. రామాయణ వ్రత దీక్ష ముగిసిన తరువాత వేదశాస్త్ర పండితులకు దక్షిణపూర్వకముగా గోవులను, రామాయణ గ్రంథములను, అమూల్యమైన వస్త్రములను, ఆభరణములను దానం చెయ్యాలి. రామాయణ ప్రవచనం చేసిన వారికి ఆ మహాకావ్యములను కానుకలుగా సమర్పించాలి. అట్లు చేసిన వారి క్లేశములన్నీయును తొలగిపోవుటయే కాక వారికి ఆనందధామమైన విష్ణు సాన్నిధ్యము కూడా ప్రాప్తించును. ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవైన ఓ సనత్కుమార, నవాహ్నిక దీక్షతో కథాశ్రవణం చేసిన వారికి లభించు మహాఫలమును గురించి వినుము. పంచమి నాటి నుండి ప్రారంభించి ఈ రామాయణ కథామృతమును గ్రోలిన వారి పాపములు అన్నీయును పటాపంచలగును. జితేంద్రియుడై వ్రతదీక్షతో 2 సార్లు కథాశ్రవణము చేసిన వానికి పుండరీక యాగము చేసిన ఫలము చేకూరును. ఓ మునీశ్వరులారా, ఈ కథాశ్రవణమును 4 పర్యాయములు చేసిన వానికి 2 మార్లు అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలము లభించును. శ్రీరామ వృత్తాంతమును విధి విధానముగా 5 పర్యాయములు విన్న మహాత్మునకు అగ్నిష్టోమయాగ ఫలమునకు 8 రెట్లు పుణ్యలాభము కలుగును. ఏకాగ్ర చిత్తముతో వ్రత నియమములను పాటిస్తూ 6 సార్లు ఈ కథాశ్రవణము చేసిన వారికి 2 తడవలు అత్యగ్నిష్టోమము ఆచరించిన ఫలము దక్కును. ధర్మాత్ముడై వ్రతదీక్షను పూని 7 సార్లు కథాశ్రవణము చేసిన పురుషునకు అగ్నిష్టోమము 8 సార్లు చేసిన ఫలము ప్రాప్తించును. ఓ మునిప్రవరులారా, స్త్రీ పురుషులలో ఎవరైనను 8 పర్యాయములు ఈ రామగాథను శ్రద్ధగా విన్నచో వారికి అశ్వమేధ ఫలమునకు 8 రెట్లు ఫలము లభించును. మానవుడు రామభక్తి తత్పరుడై నవరాత్ర దీక్షతో ఈ వ్రతమును ఆచరించినచో వానికి అశ్వమేధ యజ్ఞ ఫలమునకు 5 రెట్లు ఫలము ప్రాప్తించును. ఇంద్రియ నిగ్రహముతో ప్రశాంత చిత్తుడై ఈ రామాయణ వ్రతమును ఆచరించిన పురుషునకు గోమేధ యజ్ఞ పుణ్యఫలమునకు 3 రెట్లు ఫలము కలుగును. ప్రతిరోజు పవిత్ర గంగా జలములలో స్నానమును ఆచరిస్తూ రామాయణ వ్రతమును పాటించు నరుడు శోకరహితుడై పరమానందధామమును చేరును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.